నిషేధిత మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోడ పోలీస్ స్టేషన్ మిక్స్లో జరిగింది. దీంట్లో ఏరియా డామినేషన్లో కుమ్మింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. దీంట్లో ఒక 4 మెంబర్స్ మేల్, అదేవిధంగా 2 ఫిమేల్ మెంబర్స్. వాళ్ళది ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటిది అనేది కూడా ఒకసారి అఫీషియల్గా మీకు కమ్యూనికేట్ చేస్తాం. మొత్తానికైతే దీంట్లో ఒక 6 మెంబర్స్, 4 మేల్, 2 ఫిమేల్. దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆరోపణలు వస్తున్నాయి, నిజమా? అవి ఎప్పటికి వస్తాయి కదా. దీంట్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికోసం కూడా కూమింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎవరైతే మిస్ అయిన వ్యక్తి ఉన్నారో అతని కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. దీంతో పాటు ఒక 6 మెంబర్స్తో పాటు మనకు కొన్ని ఇంపార్టెంట్ AK-47 లాంటి వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. లేదండి, ఇంకా బాడీస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. 6 మెంబర్స్, మొత్తానికి 4 మేల్, 2 ఫిమేల్. అది ఇంకా ప్రాసెస్. ఇందులో ఒక 2 మెంబర్స్ అయ్యి ఉండే, మేజర్ ఇంజురీస్ కాదండి. లైక్ దే ఆర్ అబ్సల్యూట్లీ హైదరాబాద్ హెలికాప్టర్ లేదండి, మేజర్ ఇంజురీస్ ఏం కాదు. దీంట్లోనా ఏ డిపార్ట్మెంట్? నియర్లీ 150 వరకు సిబ్బంది పాల్గొన్నారు దీంట్లో. లేదు, అందరూ కలిపి. సార్ ఎవరి నేతృత్వం జరిగింది సార్? గ్రేహౌండ్స్ బలగాని శ్రీకాంత్ రవీంద్ర సార్ అంటున్నారు.